అందరికీ నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ మురళిని. రోజా నన్ను క్షమించి వదిలేయాలి అంటుంది. నిజంగా రోజాని క్షమించి మనం వదిలేయాలా? రీజన్ ఉందా? వదిలేయచ్చా? ఈ విషయాన్ని మనం పరిశీలిస్తే చూస్తే సగటు ఓటర్కి కడుపు తరుక్కుపోతుంది, కడుపులో ఎసిడిటీ పెరిగిపోతుంది. ఎందుకనంటే రోజా తన మాటలు కానివ్వండి, తన వాగ్దాటి కానివ్వండి, మితిమీరిన ప్రవర్తన కానివ్వండి, మితిమీరిన క్యారెక్టర్ అసాసినేషన్ కానివ్వండి, ఏదైనా సరే ఎంతైనా సినిమాల్లో రాణించిన మహిళ, ఒక హీరోయిన్ మాట్లాడితే తనకి వాగ్దాటి ఉంది అని ఎదుట పర్సన్ ఎలాంటి వ్యక్తి తనని మాట్లాడొచ్చా, మాట్లాడకూడదా? అసలు ఆ వ్యక్తికి మనకి పోలికలు ఉన్నాయో, వాళ్ళతో మనం మాట్లాడి మనం లేదా వాళ్ళని మనం మాటలతో దాడి చేయొచ్చా, వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేయొచ్చా, లేదు వాళ్ళని మనం అనొచ్చా అనే ఇంకిత జ్ఞానం కూడా లేకుండా మాట్లాడినటువంటి రోజా ఇప్పుడు కూటమి ప్రభుత్వం క్షమించి వదిలేయాలి, లేదు కూటమి ప్రభుత్వం నన్నేమీ చేయలేదు. ఎందుకు ఈ ధీమా అంటే దీనికి ముఖ్య కారణం నారా చంద్రబాబు నాయుడు గారు. మొన్న రేషన్ బియ్యం కేసులో మన పేర్ని నాని గారు వాళ్ళ వైఫ్ జయసుధ ఎవరైతే ఉన్నారో ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు గారి మీద అక్కడికి వెళ్ళి, ఏమండి మన పేర్ని నానిని వాళ్ళ వైఫ్ని కూడా మనం జైల్లో వేయాల్సిన సమయం వచ్చింది, మనం వెయ్యాలి, మనల్ని ఎంతో దారుణంగా వాళ్ళు తిట్టిన సందర్భాలు ఉన్నాయి, వాళ్ళు మనల్ని బాగా వెటకారించి మాట్లాడిన రోజులు ఉన్నాయి, మనం ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి వాళ్ళని జైల్లో వేయడం కరెక్ట్ అని చెప్పడానికి వెళితే చంద్రబాబు నాయుడు గారు, అయ్యో నీకు ఏదన్నా అవసరమైతే నానిని చూడు, నాని వాళ్ళ అబ్బాయిని మీద నీ పగ తీర్చుకో తప్ప ఇంట్లో ఉన్న మహిళల మీద కాదు అని అన్నారట. ఇదే విషయాన్ని పేరు నాని ప్రస్తావించడం, అది కూడా ప్రెస్ మీట్ దగ్గర కూడా ప్రస్తావించడం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం మహిళలను ఏమీ చేయదా అంటే, మహిళలు ఎలా పేటరేగిపోయినా ఎంతలాగా వీళ్ళు రోజా లాంటి రాజకీయ ప్రముఖులు, రోజా లాంటి ఫైర్ బ్రాండ్లు, రోజా లాంటి వైసీపీకి సంబంధించినటువంటి బ్రాండ్లు, ఇట్లా బ్రాండ్ అంబాసిడర్గా పేర్లు వేసుకున్నటువంటి ఇటువంటి మహిళలకి మరి కూటమి ప్రభుత్వం వదిలేసి ఊరుకుంటుందా? ఎటువంటి ఇబ్బంది లేదు, పోన్లే మహిళలని వదిలేస్తారా? శ్రీరెడ్డి లాంటి ఒక మాటలు కూడా రావు, అటువంటి పర్సనల్ని వదిలేస్తుందా కూటమి ప్రభుత్వం? అంటే చాలామంది ఆంధ్రప్రదేశ్లో మాట్లాడుకునే మాటలు ఏంటి అని అంటే, వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యాడు, నిన్న మన పోసాని కృష్ణమురళి అరెస్ట్ అయ్యాడు, నెక్స్ట్ శ్రీరెడ్డో లేదంటే నెక్స్ట్ అంబటి రాంబాబు సంథింగ్ గెస్ చేస్తూ ఉన్నారు. ఎందుకు అనంటే తెలిసిపోయింది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి మనిషికి కూడా వీళ్ళ మాట్లాడిన మితిమీరిన చేష్టలు అన్నీ కూడా వాళ్ళ దృష్టిలో ఉండిపోయాయి. నిజంగా టీవీ ముందుకు రావాలి అని అంటే ప్రతి ఒక్కరు వీళ్ళ ప్రెస్ మీట్లు పెట్టినా, వీళ్ళ అసెంబ్లీలో మాట్లాడినా, వీళ్ళు ఎక్కడంటే మాట్లాడేవండి అవే బూతులు, అవే మాటలు నేర్చుకున్నటువంటి అవన్నీ ప్రజెంట్ చేస్తారని పిల్లలు కూడా అటువంటి బూతులు వచ్చేస్తాయని టీవీ దగ్గర కూడా కూర్చోబెట్టేవారు కాదు. అటువంటి సందర్భాల్లో కూడా వీళ్ళు బూతులు మాట్లాడొద్దు మహాప్రభు అని చెప్పిన సందర్భాల్లో కూడా బూతులు మాట్లాడారు. ఏది ఏమైనా ఇట్లా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా నెక్స్ట్ వేళ్ళనేస్తారు అని అనుకుంటే, రోజా మాత్రం నన్నెందుకు వేస్తారు అన్న మాటలు వస్తున్నాయి. ఎందుకు అని అంటే ఈవిడ్ని లోపల వేయడానికి రీజన్ అవసరం లేదు, వేసేయచ్చు. ఎందుకు అని అంటే మనకు కావాల్సిన రీజన్లు ఉన్నాయి, ఇన్ని రీజన్లు ఉన్నాయి. కానీ కూటమి ప్రభుత్వం ఎందుకు ఊరుకుంటుంది అని అంటే చాలామంది ఎందుకు వదిలేస్తున్నారండి, ఏయటం లేదండి, ఏదో పేరు నాని, కొడాలి నాని, లేదు వీళ్ళందరూ రోజా, వీళ్ళందరినీ కూడా అంటే భయం ఏమోండి అన్నట్టు మాట్లాడుకుంటున్నారు. కానీ కరెక్ట్ అయిన సమయం వాళ్ళు చేసినటువంటి తప్పులు ఇవన్నీ కూడా చూపించాలి కదా. ఇప్పుడు ఒక కక్షలు కార్పణ్యాలు రాజకీయాలు కాదు, ఈ రాజకీయాలు డిఫరెంట్గా ఉంటాయని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. చెప్పిన తర్వాత కూడా మరి ఇట్లా కక్షలు కార్పణ్యాలతో రాజకీయాలు వెళ్తే మరి అది ఎట్లా? ముందు ప్రభుత్వం ఏదైతే చేస్తుందో ఈ ప్రభుత్వం అదే చేసింది అన్నట్టు ఉంటుంది. అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. కానీ రోజా మాత్రం నేనేం చేశాను, ఏం తప్పు చేశాను, నేను మామూలుగా ఏదైతే ఉందో దాన్ని ప్రతిపక్ష నాయకురాలుగా నేను మాట్లాడాను, లేదా ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు నేను ప్రభుత్వ అధికారినిగా నేను మాట్లాడాను, లేదా ప్రజానాయకురాలుగా నేను మాట్లాడాను అని సర్ది చెప్పుకునే ప్రయత్నం అయితే చేస్తుంది. మరి రోజా ఏం మాట్లాడిందో ఒకసారి మనం చూద్దాం. ఎందుకనంటే ప్రతిపక్ష నాయకురాలుగా మాట్లాడాలి అంటే కొన్ని పదాలు ఉంటాయి. ప్రభుత్వం నాయకురాలుగా అంటే ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వ విధానాల్లో ఎన్నుకున్నటువంటి నాయకురాలుగా మాట్లాడాలంటే కొన్ని పదాలు ఉంటాయి, అవి కూడా ఎంతో డిగ్నిఫైడ్గా ఉంటాయి. మరి రోజా గారు మాట్లాడినటువంటి భాష ఏ విధంగా ఉందో మనం చూద్దాం. ఇక్కడ చూడండి ఒకసారి. చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి
ఆంధ్రప్రదేశ్ ఒక కంట్రీయా ఒక స్టేటా కూడా తెలియకుండా ఒక కాన్ఫరెన్స్ లో మాట్లాడిన వీడియో కూడా మీరు చూడొచ్చు అధ్యక్ష. అలాగే వర్ధంతికి జయంతికి కూడా తెలియని అతను చదువుకున్నాడని ఈయన గొప్ప చెప్పుకుంటున్నాడు అధ్యక్ష. అలాగే తాను నిల్చున్న కాన్స్టిట్యూన్సీని మందరగిరి అని పలకలేక మందరగిరి అనే ఒక మందపతి గారి కొడుకుని కానీ లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడడం చాలా సిగ్గుచేటు అధ్యక్ష. ఏంటి అని అంటే ఇక్కడ మనం మాట్లాడుకుంటే ఒక వ్యవస్థలోకి వచ్చినప్పుడు ఎవరైనా కొత్తగా అనిపించినప్పుడు దాని గురించి తెలియనప్పుడు వాళ్ళు మాట్లాడేది ఏంటి, దాని గురించి తెలుసుకోవాలంటే కొన్ని తప్పులు వస్తాయి. ఆ తప్పులు మాట్లాడతారు. ముఖ్యంగా ఒకనొక సందర్భంలో ప్రెస్ మీట్లో రోజు మాట్లాడినప్పుడు వైసీపీ ప్రభుత్వానికి జన సైనికులు జనసేన నాయకులు అని మాటలు దొల్లేసిన సందర్భంలో తను సరిదిద్దుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఒక రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఒక సీఎం కొడుకుగా రాజకీయాల్లో ప్రవేశం చేసినప్పుడు తనకి కొన్ని విషయాలు తెలియనప్పుడు మాటలు దొర్లుతాయి. లేదు అని అంటే మాటలు తడబడవచ్చు. లేదు అని అంటే తనకి తెలియకపోవచ్చు. అదంతా ఎంత దారుణంగానంటే ఒక క్యారెక్టర్ అసాసినేషన్ చేయడంలో రోజాని మించిపోయినటువంటి దిట్ట ప్రపంచంలో ఎవరు ఉండరు. అంతేనా? అక్కడితో ఆగిందా? నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడిన మాటలు కూడా మనం చూద్దాం ఒకసారి. ఆవిడ ఎంత అలా మాట్లాడిందంటే, ప్రతిపక్ష నాయకుడు పరిగమల నాయకుడు అధ్యక్ష, ఏదో మగధీరాల డైలాగ్ లాగా ఒక్కొక్కరు షేప్ 100 మంది రండి అన్నట్టుగా 151 మంది రండి నేను సమాధానం చెప్తానంటాడు అధ్యక్ష. ఏంటి అధ్యక్ష ఒక ప్రతిపక్ష నాయకుడు లాగా మాట్లాడుతున్నాడు అధ్యక్ష. వాయిస్ మీద పడే కొద్దికి అతనికి చాదస్తం ఎక్కువైపోయింది. ఖచ్చితంగా ఆయన్ని హాస్పిటల్లో చూపించాలి, ట్రీట్మెంట్ ఇవ్వాలి అధ్యక్ష. లేకపోతే చాలా నిజంగా ట్రీట్మెంట్ ఇవ్వాలి అని అనుకుంటే ఎవరికి ట్రీట్మెంట్ ఇవ్వాలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుసు. అతను 151 మందికి కూడా సమాధానం చెప్తాను అని అన్నారు అని అంటే అతనుకున్న రాజకీయ అనుభవం అటువంటిది. 40 సంవత్సరాల సుదీర్ఘంగా రాజకీయ అనుభవం ఉంది. రోజా నిజం చెప్పాలి అని అంటే చంద్రబాబు నాయుడు గారు రాజకీయంలోంచి ఇప్పటి వరకు అతను ఉన్నటువంటి రోజులు లెక్కేసుకుంటే ఆ రోజులంత సంవత్సరాలు కూడా నీకు లేవు. లేనప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అక్కడ అధికారం ప్రజలు ఇచ్చేశారు కదా, 151 సీట్లు ఇచ్చేశారు కదా, మనం ఏ విధంగా మాట్లాడొచ్చు అని మాట్లాడిన మాటలు, పేట్రేగిపోయినటువంటి మాటలు ఎంత దారుణంగా ఉన్నాయంటే అంత దారుణంగా ఉన్నాయి. అసెంబ్లీ సాక్షిగా ఆవిడ మాట్లాడినటువంటి మాటలు హాస్పిటల్లో చూపించాలి, డాక్టర్కి చూపించాలి, ఎవరికైనా చూపించాలి. అంటే ఇంకా మనకి సీట్లు ఇచ్చేశారు, మన జగనన్న భజన చేస్తే మంత్రి పదవి వచ్చేస్తుంది, ఏదైనా చేసేసి ఏదైనా మాట్లాడచ్చు. ఇది చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి కళ్ళు గట్టిగా తెరిచి చూస్తే ప్రతిపక్ష హోదా చంద్రబాబు నాయుడు ఉండదు. నీకు జగనన్న గట్టిగా కళ్ళు తెరిస్తే ప్రతిపక్ష హోదా చంద్రబాబు నాయుడుకి ఉండదు. ఇలాంటి నోటి దూల మాటలకే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కలిసి 175కి 175 అంటే 11 సీట్లు చేతిలో పెట్టారు. ప్రతిపక్షం కూడా లేదు. అది కూడా మొన్న జగన్ అసెంబ్లీకి వెళ్ళి బాబ్ 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 అని అడుక్కున్నాడు. ఇప్పుడు కూడా అడుక్కుంటున్నాడు, నాకు ప్రతిపక్షం కావాలి, నాకు ప్రతిపక్షం కావాలి. అడుక్కుంటే వచ్చేది కాదు ప్రతిపక్షం, ప్రజలు ఇవ్వాలి. ప్రతిపక్షాన్ని కూడా ప్రజలే ఇవ్వాలి, అధికారాన్ని కూడా ప్రజలే ఇవ్వాలి. ఆ మినిమం కామన్ సెన్స్, మినిమం నాలెడ్జ్ లేకుండా నువ్వు నీ నాయకుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటా పోయి ఇప్పుడు ప్రతిపక్ష హోదా కావాలి అనే అడుక్కునే దశకి, అడుక్కునే స్టేజ్కి వచ్చేసారంటే ప్రజలు ఇవన్నీ గమనించే కదా, ఇవన్నీ వినే కదా. అసెంబ్లీలో నువ్వు నాలుగుకి, ఆ మందమైన నాలుగుకి అదుపు లేకుండా నువ్వు చేసినటువంటి ప్రవర్తనే కదా. చూడండి, ఎమ్మెల్యే కాలేదు, నీ పార్టీలో ఒకడు కూడా లేడు, నువ్వే ప్రతిపక్ష నాయకుడు నీకు నువ్వే చెప్పుకుంటున్నావు, నాకైతే అర్థం కావట్లేదు. ఇక్కడ ఒక విషయం మనం గమనిస్తే మొన్న విజయసాయిరెడ్డి బయటకు వచ్చేసాడు, నాకు రాజకీయాలే వద్దు మహాప్రభు అన్నాడు. మొన్న కొడాలి నాని తను కూడా నేను రాజకీయాల్లో లేను, పదవుల్లో లేను, ఎందుకు నేను హుషారుగా ఉంటాను, ఎందుకు ప్రెస్ మీట్లు పెడతాను అని అన్నాడు. అలాగే మొన్న జైల్లో కూర్చున్నటువంటి పోసాని కృష్ణమురళి నేను అసలు వైసీపీకే లేను, వైసీపీలో లేను, నన్ను వదిలేని మహాప్రభు అన్నాడు. పేర్ని నాని అయితే చంద్రబాబు నాయుడు గారిని అటువంటి రాజకీయ దురంధరుడు ఉండడు, అటువంటి రాజకీయాలు చేసినటువంటి వ్యక్తిని నేను చూడబోను, ఆడవాళ్ళు మహిళల మీద మీ కక్షలు కార్పణ్యాలు వద్దు అని చెప్పారు అని చెప్పుకుని వచ్చాడు. అంటే ఇక్కడ రోజా మాట్లాడిన మాటలను బట్టి ప్రతిపక్ష హోదా కూడా జగన్ గారు కళ్ళెరు చేస్తే ఉండదట. ఇప్పుడు నిజంగా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదా ఇవ్వాలన్నా చెయ్యాలన్నా స్పీకర్ గారు
ఆధీనంలో ఉంటుంది. అలాగే వాళ్ళు కూర్చోవాలి అని అనుకుంటే ఏ సమస్య అయినా మాట్లాడొచ్చు. జగన్ కానివ్వండి, మిగిలిన 11 మంది ఎమ్మెల్యేలు కానివ్వండి, ప్రజా సమస్యల గురించి మాట్లాడొచ్చు. వాళ్ళ ప్రతిపక్ష హోదా ఇస్తేనేనా మాట్లాడడం? మరి జనాలు వాళ్ళకి ఓట్లు వేసి గెలిపించారు కదా 11 మందిని కూడాను. మరి ప్రజా సమస్యల గురించి మాట్లాడాలి కదా. అప్పుడు ప్రతిపక్ష హోదా ఇస్తేనే మేము మాట్లాడతామని అంటే ఆ 11 సీట్లు కూడా రాకపోనేమో. నిన్న జగన్ గారు అంటున్నారు, ఆయన గారు కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని. నిజం చెప్పాలి అని అంటే మీ నాన్న సీఎంగా చేశారు. ఆ సీఎం దాడిలో గాలిలో మొత్తం కొట్టుకుని వచ్చేసావు. ఏదైనా సరే ఆడింది ఆట పాడింది పాట బిందాస్గా. మీ ఫాదర్ సీఎం అయినందుకు నీకు ఆ సీట్లన్నా వచ్చాయి. మీ ఫాదర్ సీఎం అయినందుకు నువ్వు సీఎం అయ్యావు. మీ ఫాదర్ సీఎం అయినందుకు నువ్వు ఆడింది ఆట పాడింది పాట ఏదైనా కొనసాగింది. పవన్ కళ్యాణ్ వాళ్ళ ఫాదర్ సీఎం కాదు. పవన్ కళ్యాణ్ వాళ్ళ ఇంట్లో ఆడింది ఆట పాడింది పాట కాదు. పవన్ కళ్యాణ్ ఏది చెప్తే అది చేసేటటువంటి ప్రభుత్వం ఆయన గుప్పిట్లో లేదు. ఇన్ని నీ చేతిలో పెట్టుకుని నువ్వు సీఎం అవడం గొప్ప కాదు. అతను ఏమీ లేకుండా ఒక సాధారణ కానిస్టేబుల్ కొడుకు అయి ఉండి ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యాడంటే అది గ్రేటు. ప్రజలు దాన్ని స్పష్టంగా నమ్మారు. రాజకీయ అధికారం కట్టబెట్టారు అంటే అది నిజమైన గెలుపు. అంటే డాడీ హయాంలో ఉండగా డబ్బులన్నీ వెనకేసేసి 1,00,000 కోట్లు మింగేసి ఎన్నో సంస్థలు పెట్టేసి ఎన్నో బినామీలు పెట్టేసి ఆ బినామీలకు డబ్బులన్నీ వెనకేసేసి ఆ వెనకేసేసిన డబ్బులతో మళ్ళీ ఓట్లు కొనుక్కున్న తర్వాత మళ్ళీ ఆ పార్టీ ఫండ్లన్నీ గ్యాదర్ చేసి అబ్బో ఎన్ని చేస్తా నువ్వు సీఎం అయ్యావు. పవన్ కళ్యాణ్ని ఏమి ఎవరికి ఖర్చు పెట్టకుండా తనంతట తానుగా స్వతహాగా ఒక జన సైనికుడు ముందుకు వచ్చి, అలాగే టీడీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్త తనంతట తను స్వతహాగా ముందుకొచ్చి నాకు చంద్రబాబు నాయుడు సీఎం కావాలి, నాకు పవన్ కళ్యాణ్ సీఎం కావాలి అని వాళ్ళు కూటమి ప్రభుత్వాన్ని వాళ్ళు గెలిచిన తర్వాత ఏర్పాటు చేసుకున్నారు. మరి నువ్వు 175 అని చెప్పావు, 11 సీట్లకు పరిమితం అయ్యావు. అయితే ఇక్కడ రోజాని క్షమించి వదిలేయడం అనే టాపిక్ ఏంటి అని అంటే, ఇప్పుడు రోజా ఏమనుకుంటుందంటే, రోజాని నేను మహిళను కదా, కూటమి ప్రభుత్వం నన్ను పక్కన పెడుతుంది, మహిళల మీద కక్షలు కార్పణ్యాలు ఉండవు కదా, అరే మనల్ని ఏమీ చేయదు అని సన్నిహిత వర్గాల దగ్గర అంటున్నటువంటి మాటలట. చూడు రోజా, నువ్వు మరి ఆడుదాం ఆంధ్ర పెట్టావు, నువ్వు క్రీడల శాఖ మంత్రిగా చేసావు, 199 కోట్లకి పెద్ద బొక్క పెట్టావు. ఆంధ్ర ప్రజలందరి దగ్గర ఉన్నటువంటి డబ్బునంతటినీ కూడా నువ్వు లంచాలుగా వెనకేసుకున్నావు. ఆఖరికి తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి వారి డబ్బుల్ని కూడా నువ్వు తినేసావు. ఇన్ని తెలుసుండి కూడా కూటమి ప్రభుత్వం వదిలేస్తుంది, నిన్ను క్షమిస్తుందని నువ్వు ఎట్లా అనుకుంటున్నావు? ఆల్రెడీ మొదలైంది. చంద్రబాబు నాయుడు గారు నీ మీద టార్గెట్ ఫోకస్ పెట్టారు. ఆల్రెడీ 45 రోజుల్లో నివేదిక వస్తుంది. నివేదిక వచ్చిన తర్వాత మళ్ళా నువ్వు కూడా వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళి, రోజా, శ్రీరెడ్డి, అబ్బో చాలా బాగుంటుంది. అప్పుడు క్షమించి వదిలేయడాలు ఉండవు. అవి మాత్రం గుర్తుపెట్టుకుని నువ్వు ప్రవర్తిస్తే బాగుంటుంది. ఇప్పటికింకా కూడా నీకేదో అధికార ప్రతినిధి జగన్ ఇచ్చాడని నువ్వు ఇంకా పెట్టలేకపోతున్నావు అని అంటే కూటమి ప్రభుత్వం మర్చిపోయిందని మాత్రం అనుకోవద్దు. చంద్రబాబు నాయుడు గారు మర్చిపోయారని మాత్రం అనుకోవద్దు. పవన్ కళ్యాణ్ గారు అస్సలు మర్చిపోయారని మాత్రం నువ్వు అనుకోవద్దు. చట్టం పని చట్టం చేసుకుని వెళ్ళిపోతుంది. గుర్తుపెట్టుకో, ఇదే జరుగుతుంది. నెక్స్ట్ ఏది కావాలని ఆంధ్ర ప్రజలు కోరుకుంటున్నారో అదే జరుగుతుంది. చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.